ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అత్తయ్య, మీరందరూ నేనే దొంగతనం చేయించాను అని బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఆ హారం ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ఊరికే శపథాలు చేయటం కాదు. సరిగ్గా 3 రోజుల్లో ఆ హారం దొరకలేదో హారం నువ్వే దొంగతనం చేయించావని నమ్మాల్సొస్తుంది. నువ్వు కూడా ఒప్పుకోవాల్సొస్తుంది. అలాగే నిజంగా మీరన్నట్టు ఆ హారం దొరక్కపోతే దొంగతనం నేనే చేశాను అని అంగీకరిస్తాను. అంగీకరిస్తే ఏమవుతుందో తెలుసుగా. నువ్వే దొంగవని తేలిందో ఆ తర్వాత మేం తీసుకునే నిర్ణయం అతి భయంకరంగా ఉంటుంది. జాగ్రత్త. పత్రిష, మైథిలి, ఎందుకమ్మా తొందరపడి మాటిచ్చావు? ఆ హారం దొరక్కపోతే నువ్వే దొంగతనం చేశావని నిన్ను పుట్టింటికి పంపించేస్తారు, లేదా పోలీసులకు పట్టిస్తారు. ఎందుకిలా ఒప్పుకున్నావు? పోయిన హారాన్ని తెచ్చిస్తానని మైథిలి ఒప్పుకోవడంలో తప్పేమీ లేదమ్మా. తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అనుకుంటాం. జాగ్రత్త నాన్నా. 25 లక్షల హారం కోసం పండంటి కాపురం నాశనం అయిపోతుందని భయం అంతే. ఇగోమ్మా మైథిలి, తొందరపడి మాటిచ్చానని భయపడుకో. ఇగో తర్వాత తేడా వచ్చిందనుకో పర్మనెంట్గా పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోమ్మా. నా అనుమానం నిజమైతే ఈ దొంగతనం బయట వాళ్ళు చేయలేదండి, ఇంటి దొంగలే చేసుంటారు. తేలుస్తా. ఆ హారాన్ని ఎవరు కొట్టేశారో, ఎందుకు కొట్టేశారో మొత్తం లెక్క తేలుస్తా. ఏమండి, ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే మైథిలి, త్వరగా వచ్చేసి. ఇది ఎక్కడికి వెళ్తుంది? గుంప తీసి మళ్ళీ పుట్టింటికి వెళ్తుందా? అదే జరగాలి. అడ్డంగా ఇరికించేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.